గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు నుంచి మనము ఒక కొత్త సబ్జెక్టు మనం ప్రారంభించాలనుకుంటున్నాం. అది రూరల్ కమ్యూనిటీ అండ్ ట్రైబల్ డెవలప్మెంట్. ఈ సబ్జెక్ట్ని మనం చూద్దాం. ఇది మొత్తం 4 యూనిట్లు ఉన్నది. ఈ 4 యూనిట్లలో ఈరోజు క్లాస్లో మనం మొదటి యూనిట్ని కవర్ చేద్దాం. రూరల్ కమ్యూనిటీ. ఈరోజు ఫస్ట్ యూనిట్లో మనం చూసేది ఏంటంటే రూరల్ కమ్యూనిటీ డెఫినేషన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. రూరల్ కమ్యూనిటీ డెఫినేషన్, క్యారెక్టరిస్టిక్స్. అసలు రూరల్ కమ్యూనిటీ అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే, రూరల్ కమ్యూనిటీ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ విలేజెస్ ఆర్ countryside areas characterized by low population density, agriculture based community economy and close social ties. రూరల్ కమ్యూనిటీ సింపుల్గా చెప్పడానికి, వాళ్ళు గ్రామాల్లో ఉంటూ పట్టణాలు కొంచెం దూరంగా ఉంటూ ఎక్కువ మంది కాకుండా తక్కువ మంది ఉంటూ ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడుతూ దగ్గర సంబంధాలు కలిగినటువంటి వాళ్ళని మనము రూరల్ కమ్యూనిటీ అని మనం పిలుస్తాం. సింపుల్గా అర్బన్ అండ్ రూరల్ అని మనం సింపుల్గా మనం మాట్లాడుతూ ఉంటాం కదా, అదనమాట. క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? సైజ్ ఆఫ్ కమ్యూనిటీ. విలేజెస్ ఆర్ స్మాలర్ ఇన్ ఏరియా అండ్ పాపులేషన్. సుమారుగా 200 నుంచి ఒక 1000 మంది మధ్యలో స్మాల్ సైజులో ఉంటారు. తర్వాత డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. లో డెన్సిటీ అలౌస్ ఇంటిమేట్ ఫేస్ టు ఫేస్ రిలేషన్షిప్. అంటే తక్కువ విస్తీర్ణం కలిగి దగ్గరగా ఉంటారు కాబట్టి ఎక్కువగా దగ్గర సంబంధాలు అనేది వాళ్ళకు ఉంటాయి. తర్వాత అగ్రికల్చర్ యాజ్ మెయిన్ ఆక్యుపేషన్. వాళ్ళు ఎక్కువగా అగ్రికల్చర్ అనేది వాళ్ళ బ్యాక్ బోన్గా ఉంటుంది. అందుకని రూరల్ కమ్యూనిటీ అనేది బాగా అగ్రికల్చర్ మీద ఫోకస్ చేస్తుంది అన్నమాట, ఎక్కువగా కూడా. తర్వాత క్లోజ్ కాంటాక్ట్ నేచర్. ఎక్కువగా ప్రకృతితో సంబంధం వాళ్ళు కలిగి ఉంటారు. అంటే భూమి, తర్వాత నీరు, వాతావరణం, వీటికి ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటారు రూరల్ కమ్యూనిటీ. ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్. ఫస్ట్ది సైజ్ ఆఫ్ ద కమ్యూనిటీ. సైజ్ ఆఫ్ ద కమ్యూనిటీ ఏమో 200-2000 మధ్యలో ఉంటారు. తర్వాత డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. వాళ్ళు ఎక్కువగా ముఖాముఖిగా చూసుకుంటూ రోజు పొద్దున్నే మంచి సంబంధాలు కలిగి ఉంటారు. మూడోది ఏంటంటే అగ్రికల్చర్ యాజ్ దేర్ మెయిన్ ఆక్యుపేషన్. ఇది 3వ పాయింట్. 4వది వచ్చేసి వాళ్ళు ఎక్కువగా ప్రకృతితో సంబంధం కలిగి ఉంటారు ఎక్కువగా. తర్వాత 5వ విషయం వచ్చేసి హోమోజెనిటీ ఆఫ్ పాపులేషన్. మోస్ట్ విలేజర్స్ ఆర్ ఫార్మర్స్ క్రియేటింగ్ ఏ యూనిఫామ్ లైఫ్ స్టైల్. ఎక్కువగా గ్రామస్తులందరూ ఎక్కువగా ప్రకృతితో సంబంధం కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా రైతు పని చేస్తూ ఉంటారు. అంటే పండించటం, ఎక్కువగా అభివృద్ధి చేయటం, తర్వాత ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి అంతా కూడా ఒకటే రకమైనటువంటి జీవన విధానం. అంటే ఉదయం లేవటం, తర్వాత పొలం పనులకి వెళ్ళిపోవటం, మళ్ళీ సాయంత్రం రావడం, ఈ రకమైనటువంటి జీవన విధానం అనేది ఉంటుంది. తర్వాత సోషల్ స్టారిఫికేషన్. క్యాస్ట్ డివైడ్స్ సొసైటీ ఇంటూ ఆక్యుపేషనల్ అండ్ స్టేటస్ గ్రూప్స్. అయితే ఈ గ్రామాల్లో మనకి ఎక్కువగా కనపడేది ఏంటంటే వాళ్ళు ఎక్కువగా సోషల్ స్టారిఫికేషన్ అనేది కనబడుతుంది. అంటే చిన్న, పెద్ద, తర్వాత ధనిక, బీద, తర్వాత తక్కువ కులం, ఎక్కువ కులం, ఇలాంటి స్టారిఫికేషన్ అనేది మనకి చూస్తూ ఉంటాం. ఇది కూడా వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ దేనికి? రూరల్ కమ్యూనిటీకి. తర్వాత సోషల్ మొబిలిటీ. లిమిటెడ్ డ్యూ టు క్యాస్ట్ బేస్డ్ ఆక్యుపేషన్. ఎక్కువగా సాంఘికంగా అభివృద్ధి చెందడం అనేది కనపడదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా కూడా క్యాస్ట్ బేస్డ్గా ఉంటారు కాబట్టి ఎక్కువగా సాంఘికమైనటువంటి అభివృద్ధి అనేది కనపడదు. తర్వాత వాళ్ళ సోషల్ సాలిడేటరీ ఏంటంటే
బాగా సాంఘికంగా ఎక్కువ ఎక్కువ బలంగా ఉండే విషయం ఏంటంటే వాళ్ళు వాళ్ళ కల్చర్ కానీ వాళ్ళ ఆచారాలు సాంప్రదాయాలకి వాళ్ళు బాగా పెద్దపీట వేస్తూ ఉంటారు. తర్వాత జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. ఫ్యామిలీస్ లివ్ టుగెదర్ అండర్ వన్ రూఫ్, ఫాదర్ యాజ్ హెడ్. ప్రతి కుటుంబాల్లో ఆల్మోస్ట్ మగవాళ్ళు పెద్దలుగా, తండ్రులు పెద్దగా ఉంటారు, ఆ కుటుంబాలకు పెద్దలుగా వ్యవహరించడం. తర్వాత ఎక్కువ ఉమ్మడి కుటుంబాలు కనబడతాం, వాళ్ళందరూ ఒకటే కుటుంబంలో ఒకటే ఇంటిలో ఉండటం అనేది మనం చూస్తాం. సో ఇవన్నీ కూడా క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఒకటి సైజ్ ఆఫ్ ద కమ్యూనిటీ, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, మూడోది అగ్రికల్చర్ యాజ్ మెయిన్ ఆక్యుపేషన్, నాలుగోది క్లోజ్ కాంటాక్ట్ విత్ ద నేచర్, ఐదోది హోమోజినిటీ ఆఫ్ పాపులేషన్, ఆరవది సోషల్ స్టారిఫికేషన్, ఏడవది సోషల్ ఇంటరాక్షన్, ఎనిమిదవది సోషల్ మొబిలిటీ, తొమ్మిదవది సోషల్ సాలిడిటరీ, పదవది జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. నెక్స్ట్ స్ట్రక్చర్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ విలేజెస్. రూరల్ కమ్యూనిటీలో విలేజెస్ యొక్క స్ట్రక్చర్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఏ విలేజ్ ఈజ్ కాంపాక్ట్ settlement where people live closely together, usually organized by caste clusters with land-based economy and shared community life. స్ట్రక్చర్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ ద విలేజెస్ అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళ గ్రామం అంతా కూడా ఎక్కువగా ఇరుకిరుగ్గా, అంటే దగ్గర ఇల్లు కనబడతాయి. తర్వాత ఒకవేళ దూరంగా కొన్ని ప్రాంతాలు కొన్ని దూరంగా ఉన్నా సరే వాళ్ళ మనుషులు దగ్గర ఉండడానికి ఇష్టపడతారు. తర్వాత ముఖ్యంగా వాడలు ఉంటాయి, అంటే బీసీ వాళ్ళందరూ ఒక దగ్గర, ఎస్సీ వాళ్ళందరూ ఒక దగ్గర, ఎస్టీ వాళ్ళందరూ ఒక దగ్గర, క్లస్టర్స్ అనేవి మనం చూస్తాం. వాళ్ళ విధానం, వాళ్ళ కమ్యూనిటీ లైఫ్ అనేది వేరుగా ఉంటుంది, వీళ్ళ కమ్యూనిటీ లైఫ్ అనేది వేరుగా ఉంటుంది. ఇలాంటి విధానం అనేది మనం రూరల్ కమ్యూనిటీస్లో మనం చూస్తాం. విలేజ్ సైజ్ వచ్చేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా టిపికల్గా 1000 పీపుల్ ఉండొచ్చు సుమారుగా. తర్వాత సెటిల్మెంట్ ఎలా ఉంటుందంటే కాంపాక్ట్ హౌసెస్ ఆర్ ఆఫెన్ షేర్ వాల్స్. ఎక్కువగా గోడలు కట్టుకుని గోడల మధ్యలో ఉండేటువంటి ఇళ్ళ విధానం అనేది కనబడుతుంది. సెటిల్మెంట్లో ఆ గోడల మధ్యలోనే ఉండటానికి ఇష్టపడతారు. తర్వాత రెసిడెన్షియల్ ప్యాటర్న్స్ ఏంటంటే caste clusters together, high and low caste live apart. ఉన్నత కమ్యూనిటీ వాళ్ళేమో ఒక దగ్గర, తర్వాత లో కమ్యూనిటీ వాళ్ళేమో ఒక దగ్గర ఉంటారని మనం చదువుకున్నాం కదా ఇంత ముందులా. తర్వాత ఎకనామీ, ల్యాండ్ బేస్డ్ ప్రొడ్యూసింగ్ రైస్, వీట్, మిల్లెట్. ఎక్కువగా వీళ్ళు వరి పండించటం, తర్వాత ఆహారాన్ని వడ్లు పండించటం, తర్వాత ధాన్యాలు పండించటం, తర్వాత చిరుధాన్యాలు పండించటం, వీటి మీద వీళ్ళ యొక్క ఎకానమీ అనేది ఆధారపడి ఉంటుంది. యానిమల్స్, బులక్స్ ఫర్ ప్లోయింగ్, బఫెలోస్ ఫర్ మిల్క్, డంగ్ కేక్స్ ఫర్ ఫ్యూయల్. వీళ్ళు ఎక్కువగా ఆవులు పెంపకం, ఎద్దుల పెంపకం ఇవన్నీ చేస్తూ ఉంటారు. తర్వాత ఎరువు, వాటి నుంచి వచ్చేటువంటి పేడ అవన్నీ కూడా తీసుకుని ఎరువు తయారు చేయటం, వాటి ద్వారా వంట ఇంధనం వాడటం, ఇలాగా వాళ్ళు బాగా ఎక్కువగా పశువుల మీద ఎక్కువగా ఆధారపడతారు. తర్వాత డామినేట్ క్యాస్ట్ ఓన్స్ మోస్ట్ ల్యాండ్, కంట్రోల్స్ పాలిటిక్స్ అండ్ ఎకనమీ. ఎవరైతే ఉన్నత కులాల వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎక్కువగా పాలిటిక్స్లో ఉంటారు గ్రామాల్లో. తర్వాత వాళ్ళే పాలిటిక్స్ అన్నిటినీ కూడా, ఆర్థికంగా అన్నిటినీ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటారు. తర్వాత ఆర్టిషియన్స్ అండ్ లేబరర్స్, బ్లాక్ స్మిత్స్. ఎక్కువగా మనకు కనబడేటువంటి వృత్తులు ఏంటంటే బ్లాక్ స్మిత్స్ మనకు కనబడుతూ ఉంటారు. తర్వాత కార్పెంటర్స్ కనబడుతూ ఉంటారు. తర్వాత పోర్టర్స్ కనబడుతూ ఉంటారు, కుండలు తయారు చేసేవాళ్ళు. తర్వాత ఎక్కువగా భూమి లేనటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువగా వేరే వాళ్ళ పొలాల దగ్గరికి వెళ్ళి వ్యవసాయం చేయడం అనేది మనకు కనపడుతూ ఉంటాయి. స్ట్రక్చర్ అండ్ ప్యాటర్న్ మనం చూస్తున్నాం అనమాట. స్ట్రక్చర్ ప్యాటర్న్లో విలేజ్ సైజ్ చూసాము, తర్వాత సెటిల్మెంట్స్ అనేవి ఉంటాయని చూసాం, తర్వాత రెసిడెన్షియల్గా వాళ్ళు ఎలా ఉంటారో చూసాం, తర్వాత వాళ్ళ ఎకనామిక్ మెయిన్గా వాళ్ళ ఎకనామీ ఏంటి,
తర్వాత వాళ్ళు ఎనిమల్స్ మీద ఎందుకు ఎక్కువ డిపెండ్ అవుతారు, తర్వాత డామినేట్ క్యాస్ట్ అనేది ఎలా ఉంటుంది, తర్వాత వాళ్ళ లేబర్ ఎటువంటి వృత్తులు అనేవి ఉంటాయి అనేది మనం చూసాం. తర్వాత ఈ రూరల్ కమ్యూనిటీలో పంచాయతీ రాజ్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. అది మనకి అర్బన్ కమ్యూనిటీలో పంచాయతీ రాజ్ సిస్టమ్ ఉండదు, మున్సిపాలిటీ ఉంటుంది. మనకి రూరల్ కమ్యూనిటీలో వచ్చే పంచాయతీ రాజ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇదేంటో మనం ఒకసారి చూద్దాం. పంచాయతీ రాజ్ ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ రూరల్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి రూరల్స్లో రాష్ట్ర ప్రభుత్వంతో కాకుండా వాళ్ళ గ్రామ పరిధిలో ఉండేటువంటి గ్రామ పరిధిలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా సాల్వ్ చేయడానికి ప్రభుత్వం ద్వారా రూపొందించబడింది గ్రామ లెవెల్లో ఉండేటువంటి పంచాయతీ రాజ్ అనేటువంటిది. ఇది వేర్ ఎలక్ట్ కౌన్సిల్స్ మేనేజ్ విలేజ్, బ్లాక్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్. ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థ అనేది ఏం చేస్తుందంటే పంచాయతీల్ని ఒక దగ్గరకు పిలవటం, తర్వాత గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మేనేజ్ చేయటం, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్లో కూడా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది బాగా ప్రభావం కలిగి ఉంటుంది. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని 3 భాగాలుగా విభజించారు. అవేంటి చూద్దాం. ఒకటి గ్రామ పంచాయతీ, ఇది విలేజ్ లెవెల్లో పనిచేస్తుంది. రెండోది పంచాయత్ సమితి, ఇది బ్లాక్స్ ఉంటాయి కదా, మన గ్రామాల్లో కొన్ని బ్లాక్స్ ఉంటాయి, ఆ బ్లాక్స్ లెవెల్లో పనిచేస్తుంది. మూడోది జిల్లా పరిషత్, ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో పనిచేస్తుంది. ఈ 3 లెవెల్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఈ పంచాయతీరాజ్ కింద పనిచేసేది గ్రామ సభ. ఆల్ ఓటర్స్ ఇన్ ఏ విలేజ్ పార్టిసిపేట్ డైరెక్ట్లీ ఇన్ డెసిషన్ మేకింగ్. గ్రామ సభ అంటే గ్రామంలో ఉన్న ప్రతి ఓటు వేసేటువంటి వ్యక్తి కూడా నిర్ణయం తీసుకునేటువంటి అధికారాన్ని గ్రామ సభ అని పిలుస్తూ ఉంటారు. దీంట్లో ఈ గ్రామ సభలో రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే సీట్స్ రిజర్వ్డ్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీస్ అండ్ ఉమెన్ అట్లీస్ట్ 1/3. 3 వంతులు ఉంటే అట్లీస్ట్ 1 వంతు ఎస్సీ ఎస్టీలకు ఈ గ్రామ సభలో స్థానం కేటాయించాలనేది ఒక రూల్ అనేది తీసుకురావడం జరిగింది, ఎస్సీ ఎస్టీలకు, ఉమెన్స్కు. తర్వాత 73rd అమెండ్మెంట్ 1992 ప్రకారం గేవ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు పంచాయత్స్ ఎన్ష్యూరింగ్ ఎలక్షన్ ఎవ్రీ 5 years. మనకి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఇవన్నీ ఎలాగైతే జరుగుతున్నాయో పంచాయతీరాజ్ కూడా ఒక 5 సంవత్సరాలకు ఒక్కసారి ఈ పంచాయతీలకు ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. దాని ద్వారా వాళ్ళకి కొన్ని అధికారాలు అనేవి అప్పగించబడతాయి. ఇప్పుడు ఇంతకీ గ్రామ పంచాయతీ ఏమేం పనులు చేస్తుంది? ఫంక్షన్స్ ఆఫ్ గ్రామ పంచాయతీ ఏంటంటే లోకల్ డెవలప్మెంట్, మెయిన్గా రోడ్స్, ఆ గ్రామంలో రోడ్లు కానీ, ఆ గ్రామంలో డ్రింకింగ్ వాటర్ కానీ, ఆ గ్రామంలో హైజీనిక్ కండిషన్స్ మున్సిపాలిటీ వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, ఈ కాలువలు తీయటము, తర్వాత చెత్తను శుభ్రం చేయటము, ఇదంతా హెల్త్ సంబంధించినవన్నీ కూడా, హైజీన్ సంబంధించినవన్నీ కూడా, తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించినవి, ఇప్పుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలని, తర్వాత లోకల్లో ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఈ గ్రామ పంచాయత్ చేసేటువంటి పనులు అన్నమాట. ఫంక్షన్స్ ఆఫ్ పంచాయతీ సమితి గ్రామ పంచాయతీ రాజ్ సిస్టంలో గ్రామ పంచాయతీ వేరు, పంచాయతీ రాజ్ సమితి వేరు. మరి పంచాయతీ రాజ్ సమితి ఏం చేస్తుందంటే ముఖ్యంగా అగ్రికల్చర్, తర్వాత హెల్త్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్ బ్లాక్ లెవెల్. మెయిన్గా చెప్పాలంటే బ్లాక్ లెవెల్, ఇప్పుడు ఏమన్నా హాస్పిటల్ని కట్టాలన్నా, తర్వాత అక్కడ ఏమన్నా ఫార్మా సెంటర్స్ ఏమైనా పెట్టాలని, ఏమన్నా కన్స్ట్రక్షన్ లెవెల్లో చేయాల్సిందంట కూడా పంచాయతీ సమితి చేస్తుంది. తర్వాత రోడ్స్, డ్రింకింగ్ వాటర్, హెల్త్ ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ చేస్తే, పంచాయతీ సమితి ఏమో మెయిన్ కొంచెం పెద్దగా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా పంచాయతీ సమితి చేస్తుంది. ఇక
జిల్లా పరిషత్ అని మూడో లెవెల్ అన్నమాట. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో చూస్తుందన్నమాట. డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్లానింగ్, తర్వాత వెల్ఫేర్, తర్వాత ఉద్యోగాలు, ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్, ప్రజా సంక్షేమం, ఇలాంటి వాటి గురించి జిల్లా పరిషత్ అనేది ఆలోచన చేస్తుంది. సో 3 లెవెల్స్ ఉన్నాయి పంచాయతీరాజ్లో. 3 లెవెల్స్: గ్రామ పంచాయతీ, పంచాయతీరాజ్ సమితి, మూడోది జిల్లా పరిషత్. గ్రామ పంచాయతీ ఏమో లోకల్గా చూస్తే, పంచాయతీరాజ్ సమితి ఏమో కొంచెం కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ లెవెల్లో చూస్తే, జిల్లా పరిషత్ ఏమో ఇక డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లానింగ్ చేస్తుంది, ఇంకా పెద్ద వాటిని గమనిస్తూ ఉంటుంది. మరి వీటన్నిటి ఫండింగ్ అనేది ఎలా వస్తుందంటే, లోకల్ గ్రాంట్స్, తర్వాత సెంట్రల్ స్కీమ్స్ నుంచి స్టేట్ గవర్నమెంట్స్ ఫండ్ ఇస్తూ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమైనా స్కీమ్స్ వస్తే అవి కూడా వస్తూ ఉంటాయి. తర్వాత లోకల్ నుంచి కూడా ఏమైనా గ్రాంట్స్, ఏమైనా డొనేషన్స్ లాంటివి వస్తే అవి కలెక్ట్ చేసి వాటి మీద పనిచేస్తాం. గాంధీస్ విజన్. ఇప్పుడు గాంధీ గారు గ్రామ స్వరాజ్యం అనేటువంటి ఒకటి తీసుకుని వచ్చారు. దాని ప్రకారం విలేజ్ అనేది సెల్ఫ్ గవర్నింగ్ అనేది జరగాలని గాంధీ గారు ఈ పంచాయతీ రాజ్ సిస్టమ్ ద్వారా కోరుకున్నారన్నమాట. ఇక నెక్స్ట్ యూనిట్ 1లో ఇంకొక టాపిక్ వచ్చేసి ల్యాండ్ రిఫార్మ్స్. డెఫినేషన్ ఏంటో చూద్దాం. ల్యాండ్ రిఫార్మ్స్ ఆర్ గవర్నమెంట్ మెజర్స్ టు redistribute land, regulate ownership, improve agriculture productivity to reduce inequality in rural society. ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ఏంటంటే, అసలు ఇది ఎందుకు వచ్చింది, ల్యాండ్ రిఫార్మ్స్ అనేది ఎందుకు వచ్చింది, ఆ టాపిక్ ఎందుకు వచ్చింది అని అంటే, ఇప్పుడు గ్రామాల్లో భూములు కొంతమంది దగ్గర ఏమో బాగా ఎక్కువగా ఉండటం, కొంతమంది దగ్గర తక్కువగా ఉండటం, తర్వాత కొంతమందికి అసలే భూములు లేకపోవటం అనేది ఉండటం అనేది మనం ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాం. అయితే దీని ద్వారా కొన్ని పథకాలు తీసుకుని వచ్చి ఎవరైనా అక్రమంగా ఎక్కువ భూములు కలిగి ఉన్న వాళ్ళ దగ్గర భూములు తీసుకుని వాటిని రీడిస్ట్రిబ్యూట్ చేయటం అనేది తర్వాత ఎవరైతే సరైనటువంటి అధికారం లేకుండా ఎక్కువ భూములు కలిగి ఉన్నారో వాళ్ళకి వాళ్ళ యొక్క పత్రాలను తనిఖీ చేయటము, ఆ తర్వాత అగ్రికల్చర్ వాళ్ళు ఎక్కువ భూములు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా అగ్రికల్చర్కి వాళ్ళ భూములు వాడాలి అని వాళ్ళని అగ్రికల్చర్ చేసే విధంగా వాళ్ళని హెచ్చరించడం, ఈ పనులన్నీ కూడా ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్లో ఒక భాగంగా మనం చూస్తూ ఉంటాం. దీని యొక్క గోల్ ఏంటంటే రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ల్యాండ్ ఓనర్షిప్ అండ్ ఇంప్రూవ్ రూరల్ ఎకానమీ. రూరల్ ఎకానమీ అనేది డెవలప్ అవ్వాలంటే ముఖ్యంగా ల్యాండ్లో ఇన్ఈక్వాలిటీ అనేది ఉండకూడదు. ఇన్ఈక్వాలిటీ అంటే అందరికీ కూడా సమానమైనటువంటి భూ వ్యవస్థ కానీ, ఒకటే రకమైనటువంటి పంట కానీ, ఒకటే రకమైనటువంటి పండించడం కానీ ఉండాలనేది దీని గోల్ అనమాట. కమిటీస్, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఒకటి, తర్వాత ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కమిటీ రివ్యూడ్ ప్రోగ్రెస్, నేషనల్ ఎన్డిసి, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఒకటి దీనికోసం పనిచేస్తుంది. ఛాలెంజెస్, లీగల్ హర్డిల్స్ అండ్ ఇన్కంప్లీట్ ఎన్ఫోర్స్మెంట్స్ ఇన్ మెనీ స్టేట్స్. వాస్తవానికి ఇప్పుడు వరకు చెప్పుకున్నటువంటి విధంగా ఇది లీగలైజ్ అనేది ఇంకా చాలా రాష్ట్రాల్లో ఇది ఎవరు కూడా అంగీకరించడం లేదు. ఎక్కువగా భూములు ఎక్కువగా ఉన్నవాడు ఎక్కువగానే ఉంటున్నాయి, తక్కువగా ఉన్నవాడు తక్కువగానే ఉంటున్నాయి. మరి యాక్షన్స్ టేకెన్ ఏం చేశారు, ఎన్ని యాక్షన్ తీసుకున్నారంటే, వచ్చి మళ్ళా ఏ రాష్ట్రాల్లో అయితే ఇది బాగా కనబడుతుందో వాళ్ళ దగ్గర ఉన్న భూముల్ని రీడిస్ట్రిబ్యూట్ చేయటం, తర్వాత ఎక్కడైతే ముక్కలు భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకొని గవర్నమెంట్ అథారిటీ తీసుకోవడం, సరైనటువంటి భూ అధికారం ఎవరికైతే లేదో వాళ్ళ దగ్గర భూములు తీసుకుని వాటిని తిరిగి మళ్ళీ పంచడం అనేది
చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఇలా చేసిన వాళ్ళు ఎవరంటే ఒరిస్సా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్ ఆల్ రివ్యూడ్ ఫర్ ప్రోగ్రెస్. ఇవన్నీ కూడా చేయటానికి ఇష్టపడ్డాయంట. దాంట్లో మన తెలుగు స్టేట్స్ అయితే ఏమీ లేవు. సో అది యూనిట్ 1. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ప్లీజ్ లిజన్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.